దేవునికి స్తోత్రాలు. ఇక మే మాసమున దేవుడు మనల్ని మంచిగా ఆయన నడిపించుటకు ఈ యొక్క మాసము మన చేతుల్లోనికి దేవుడు అందించాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈ యొక్క మాసం కొరకు మనము కొద్దిగా ఒక నిమిషం ప్రార్థన చేసుకుని తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. ప్రార్థించుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడలను కాపాడి దీవించి భద్రపరిచి ఇక మే మాసం అంతయు కూడా నీ కృపా కనికరముల సహాయాలు వారితో ఉంచి నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజున మనకు దేవుని యొక్క మాటలు కీర్తన గ్రంథము 121వ కీర్తనను మనం ధ్యానించుకుందాము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా యొద్ద నుండి నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఎడమ ప్రక్క యెహోవా నీకు పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రాలు. ఈ విధముగా దేవుడు వాక్యమును వినువారందరినీ కూడా కాపాడి దీవించి మరియు కూడా ప్రతి విధమైన సహాయాలు దేవుడు మనకు అందింపచేయునుగాక. ముఖ్యంగా ఈ యొక్క మాటలు వినేటి మనకందరికి కూడా మీకందరికి కూడా ఏంటంటే ఈ యొక్క మే మాసములో ఈ కరోనా వ్యాధిలో నుండి దేవుడు మనల్ని విడుదల చేసే దేవుడుగా ఉంటాడని నేను నమ్ముచూ ఉన్నాను. ఎంతోగా విస్తరిస్తూ ఉన్నా కూడా వ్యాధి, అయితే దేవుడు మనల్ని బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన ప్రక్క మనము కన్నులెత్తి చూసినప్పుడు, అంటే చూసుట అంటే ప్రార్థించుట అంటే ఎక్కువగా ధ్యానములో ఆయన ప్రక్కనే మనం ఉండాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన ధ్యానంలో ఉండుట, ఆయన ప్రక్క ఉండుట, మనస్సు ఆత్మ సమస్తమును కూడా ఆయనలో ఉండుట. ఎలాగా అన్నప్పుడు మనము అంటే కీర్తనాకారుడు కొండల ప్రక్కన కనులెత్తుచున్నానన్నాడు. కానీ కనుదృష్టి అంటే సమస్తమును కూడా శరీరము, ఆత్మ, ప్రాణము సమస్తము కూడా ఆయన ప్రక్క ఆయనలో దృష్టి ఉంచుట. కొండల మీద అంటే ఏమన్నది, కొండలు అన్నీ కూడా నేచర్గా ఉన్నాయి. కొండల ప్రక్క దేవుడు ఉన్నాడా అంటే సమస్త నేచర్లో, ప్రకృతిలో, యావత్ ప్రపంచంలో కూడా దేవుడు ఉన్నాడు. కానీ ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన ఓమ్నిషెంట్ గాడ్, మరియు కూడా ఆయన ఓమ్ని ప్రెజెంట్ గాడ్, మరియు కూడా ఆయన ఓమ్ని పొటెంట్ గాడ్గా ఉన్నాడు. అంటే ఆ దేవుడు సమస్తమును ఎరిగినవాడు. ఆ దేవుడు ఆయన యావత్ ప్రపంచంలో కూడా ఉన్నవాడు. ఆయన సమస్త శక్తిమంతుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. కనుక ఈ ప్రజలు వారు అరణ్యములో నడుస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు వారు ఆ కొండల ప్రక్క వారు కన్నులెత్తుచూ ఉన్నారు. అనేకమైన కొండలు ఉన్నాయి. మొట్టమొదటిగా వారు సినాయి పర్వతాన్ని దాటుకొని వచ్చారు. సినాయి పర్వతం మీద వారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషేకు ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కనుక ఆ కొండ ప్రక్క వారు కన్నులెత్తి చూశారంటే వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అవి వారు మంచిగా వారు ఎదుగుట, ఎలాగూ ఎదగాలి, ఎలాగూ వారు ఫలించాలి, ఎలాగూ విస్తరించాలి, ఎలాగూ వారికి వ్యాధులు రాకుండా
కాపాడబడతారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ యొక్క ఆజ్ఞల్లోనూ కట్టడలోనూ విధుల్లోనూ తినే ఆహారాలు వీటన్నిటిలో కూడా ఇవ్వబడింది. కనుక వాటి ఆ యొక్క ఆజ్ఞల ద్వారా ఇశ్రాయేలుల్ని దేవుడు నడిపించాడు. దేవుడు వారికి అగపడ్డాడు కొండ మీద. కనుకనే దేవుడు అక్కడ ఉన్నాడని వారు తేరు చూస్తూ ఉంటారు. ఇంకనూ కూడా ఆ యొక్క ఇశ్రాయేలీలు వారికి ముందు ఆ యొక్క కానాను దేశం ఉన్నది. ఆ దేశం వైపు కూడా వారు చూస్తూ వెళ్ళేటువంటి వారు. కనుకనే మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క కొండలు, సియోను కొండలు అక్కడ ఇశ్రాయేలీయులకి కనిపిస్తూ ఉంటాయి. ఈ సియోను పర్వతం మీద దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే ఆయన పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు. సియోను పర్వతం మీద ఆయన పట్టణాన్ని నియమించాడు, పరిశుద్ధంగా పునాదులు వేశాడు అని చెప్పి మనము కీర్తన గ్రంథము ఆ యొక్క 87వ కీర్తన 1వ వచనం నుండి ఆ మాటలు రాయబడుచు ఉన్నది. అక్కడ పరిశుద్ధత ఉన్నది. ఆ యొక్క పట్టణం మీద పునాదులు, ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణానికి పునాదులు వేశాడు దేవుడు. కనుక మనము చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాసమంతయు కూడా ముందు తేరి చూస్తూ వెళ్ళాలి అంటే మనము పరిశుద్ధంగా ఉండుట దేవుని యొక్క అభిష్టమైనది. అందుకే మనం చూస్తున్నప్పుడు ఇక నిర్గమకాండములో కూడా ఈ యొక్క పరిశుద్ధతను గురించి ఎంఫసైజింగ్ చేస్తూ ఉన్నాడు. కనుక లేవీకాండము 19వ అధ్యాయంలో కూడా నేను పరిశుద్ధుడిని, ఆ యొక్క 2వ వచనంలో మీరును కూడా పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక దైవ జనాంగమా మనం చూస్తున్నప్పుడు మన జీవితంలో మనం పరిశుద్ధంగా ఉండుట బైబిల్ గ్రంథమే చెప్తూ ఉన్నది. అంటే ఇక దేశమంతయు కూడా మీరు చేతులు కడుక్కోవాలి, ఒక గృహంలోనికి వెళ్ళాలంటే కాళ్ళు శుభ్రం చేసుకోవాలి అని చెప్పి ఇక రాయబడుచు ఉన్నది. అయితే చెప్తూ ఉన్నారు. అయితే దానికి ముందు కానీ మనం క్రైస్తత్వంలో మన యొక్క గ్రంథాల్లో కూడా రాయబడిన మాటలు అవి ఏంటంటే మనము శుభ్రపరచుకొని గృహంలోనికి వెళ్ళుట, లేకపోతే ఒకరిని మాట్లాడేటప్పుడు కూడా మనం శుభ్రంతో ఉండాలి అనేటువంటి విషయం, పరిశుద్ధులుగా ఉండమని దేవుడేంటి యెహోవా చెప్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి లేవీకాండంలో ఆ యొక్క 19వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతుంది. కనుక ఆయన ప్రక్కకు తేరి చూసు ఇశ్రాయేలీయులు వెళ్తూ ఉంటున్నారు. అంటే సియోను పర్వతం అక్కడ పైన పరిశుద్ధత, దేవుడు అక్కడ వారు ఆ యొక్క దేవాలయాన్ని, మందిరాన్ని వారు కట్టుకున్నారు. కనుక ఇశ్రాయేలీయులకి ఎప్పుడూ కూడా ఏంటంటే యెరూషలేము దేవాలయం ప్రక్కకి వారు చూస్తూ వెళ్తూ ఉంటారు. అంటే వారి యొక్క అవగాహనము, ఈ యొక్క కొండల మీద వారికి ఒక అనుభవము ఉన్నది. అంటే దేవుడు సర్వాంతర్యుడు కనుక ఆయన అంతలక్కడ ఉంటాడు. కానీ ఇశ్రాయేలీయులు ఎప్పుడూ కూడా ఆ సియోను పర్వతాలు ప్రక్కకి తేరు చూస్తూ వారు వెళ్తూ ఉంటారు. మరియు కూడా మనం చూస్తున్నాం దైవ జనాంగమా, ఇంకొక పర్వతం ఉన్నది, బాషాను పర్వతం. అది చూస్తున్నప్పుడు అక్కడ ఇక పర్వతం మీద అక్కడ దేవుని పర్వతము అని చెప్పి కూడా అక్కడ ఉన్నది. ఇక కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 68వ కీర్తన 15వ వచనంలో కూడా ఇక మాటలు రాయబడుచున్నది. అది దేవుని పర్వతం కనుక అది దేవుడు ఉంటాడని కాదు, దేవునికి చెందిన పర్వతం అయి ఉన్నది. కనుక వారు ఆ యొక్క పర్వతాన్ని కూడా వారు చూస్తూ ఉంటారు. అంటే దేవుడిని వారు చూసినప్పుడు దేవుడు వారికి సమస్తమును కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఇంకను వ్యాధులలో నుండి విడుదల చేసే దేవుడై ఉన్నాడు. మనం చూస్తున్నప్పుడు ఇక యెహోవా రఫా అని చెప్పి వారు పిలుస్తారు. యెహోవా రఫా అంటే ఆయన సర్వ రోగములను కూడా నివారణ చేసే దేవుడై ఉన్నాడు. రోగములను బాగు చేసే దేవుడు యెహోవా రఫా అంటే. కనుక ఈ దేవుడు మనకు యెహోవా రఫాగా ఉండి కరోనా వ్యాధుల నుండి విడుదల చేసే దేవుడుగా ఉండుగాక. మరియు కూడా మనం చూస్తున్నప్పుడు ఇక పితృడైన అబ్రహాము గారు ఇస్సాకుని తీసుకువెళ్ళి ఆ యొక్క మోరియా పర్వతం మీద ఆయన బలి అర్పించుటకు తీసుకువెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన హృదయాన్ని ఆయన చూశాడు. కనుక కొండల ప్రక్కకి కన్నులెత్తి చూసుట అంటే ముఖ్యంగా వారి యొక్క దృష్టి మాత్రమే కాకుండా వారి మనసు, వారి ఆత్మ సర్వము కూడా దేవునికి అప్పగింపబడుట, అది ముఖ్యమైనటి. ఆ యొక్క హోమము బలి, సర్వాంగ బలి అనేటువంటి విషయం దేవునికి అది అంటే మనుషుడిని హతం చేసేది కాదు, నరబలి ఆయన కోరట్లేదు. కానీ
ఆయన మనస్సును అడుగుతున్నాడు, ఆత్మను అడుగుతున్నాడు. మన ఆత్మను సమస్తమును కూడా ఆయన ప్రక్కకి మనం తిప్పుకున్నప్పుడు ఈ యొక్క మేమహస్తములో నిజముగా మనల్ని దేవుడు పవిత్రులను మాత్రమే కాకుండా ఆయన వ్యాధుల్లో నుండి గుణపరిచే దేవుడు మాత్రం కాకుండా ఇంకను మనకు ప్రవేశనిచ్చే దేవుడు అయి ఉన్నాడు. యెహోవా హీరేగా ఉన్నాడు. ఆయన మనకు ఇక ప్రొవిషన్ ఇచ్చే దేవుడు. ప్రొవైడ్ యెహోవా జైరా అంటారు ఇంగ్లీష్లో. కనుక ద గాడ్ షల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు ది గ్లోరియస్ రిచెస్ ఆఫ్ హెవెన్స్ అంటాడు. ఇక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ద గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు ద గ్లోరియస్ రిచెస్ ఆఫ్ హెవెన్స్ అంటున్నాడు. కనుక దైవజనంగా మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క కొండల ప్రక్కకు మన కన్నులు ఎత్తి చూసుటంటే ఒక పదము వాడబడుతుంది, తదేక దృష్టితో చూస్ట. అంటే సర్వము మన యొక్క యొక్క మెదడు నుండి మన యొక్క అరికాలు వరకు కూడా, తలనెత్తి నుండి అరికాలు వరకు కూడా మనం ప్రభువు ప్రక్కకి తేరు చూస్తూ ఉన్నప్పుడు ఆ కొండ ప్రక్కకు తేరు చూస్తూ, కొండ ప్రక్క తేరు చూస్తుంటే దేవుని ప్రక్కకి తేరు చూస్తా. కనుక దేవుని ప్రక్కకి తేరు చూస్తూ ఉన్నప్పుడు ఈ దేవుడు మనకు సమస్తమును కూడా అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. యెహోవా ఈరేగా ఉండి అబ్రహాముకు అక్కడ పొట్టేలును ఆయన అనుగ్రహించాడు. కనుక దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. మనకు బదులుగా, మన బిడ్డలకు బదులుగా ఆయన వేరే వాటిని ఆయన ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. కనుక నీ యొక్క ప్రాణాన్ని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. ఇసాకుని మరణాంధకారములో నుండి ఆయన లేవనెత్తి జీవాన్ని ఇచ్చినట్టు దేవుడై ఉన్నాడు. కనుక దైవ జనాంగమా, నీ కుటుంబానికి ఇలాంటి ఆశీర్వాదాలు, నీకు ఒక్కగాని ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు ఓడిపాడు, ఆయన జీవితంలో ఆయన గెలిచేవాడు అయి ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక అలాగా మన పిల్లలు మీద కూడా దేవుడు ఉండి ఆయన జయమును అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు నీకు. కనుక నీవు దిగులు పడకు, నీవు భయపడకు. నీవు ఒంటరితనంగా ఉన్నావా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కనుక దేవుడు నీకు జయాన్ని నీకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. అబ్రహామునకు జయమును ఇచ్చినాడు. ఎలియాకు ఆ యొక్క జయమును, కర్మేలు పర్వతం యొక్క అనుభవాన్ని నీకు దేవుడు విజయాన్ని అందించే దేవుడు అయి ఉన్నాడు. నీ భయపడవకు. కనుక భాషాను పర్వతం, దేవుడుండే పర్వతం, మరియు కూడా మనం చూస్తున్నాం దేవుని యొక్క పర్వతం, దేవునికి చెందిన పర్వతం, మరియు కూడా సినాయి పర్వతం మీద దేవుడి దిగి ఆజ్ఞలు ఇచ్చాడు. మరియు కూడా మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క సియోను పర్వతం యొక్క అనుభవం, అక్కడ దేవుడు పరిశుద్ధ పట్టణమునకు పునాదులు వేశాడు. ఇలాగా మనకు దేవుడు సమస్తమును కూడా ఆయన ఇచ్చి నెరవేర్చే దేవుడు అన్నాడు. మన పట్టణములలో, మన యొక్క గ్రామాల్లో, మన గృహములలో ఆయన పరిశుద్ధం చేసే దేవుడు అన్నాడు. పరిశుద్ధతను ఆయన ఎస్టాబ్లిషింగ్ ద హోలీనెస్ to our cities, our country, our villages. That is what God is. He commands his people in order to be holy, because I am holy. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండుటకు ఆయన కమాండింగ్ చేస్తూ ఉన్నాడు. కనుకనే ఈ యొక్క వైరస్ దెబ్బకు మనమందరం కూడా చేతులు గడుపుకుంటా, కాళ్ళు గడుపుకునుట, మనం పరిశుభ్రమగుట, ఇవన్నీ కూడా నిజముగా బైబిల్ గ్రంథమందు దేవుడు చెప్పాడు. ఆ మాటలు మనం నెరవేరుస్తూ ఉన్నాం రోజున. అది నెరవేర్పులోనికి వస్తూ ఉన్నది. కనుక నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అది యెహోవా యొద్ద నుండి సహాయము వచ్చును. కనుక మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే యెహోవా దగ్గర నుండే వస్తాయి. మనుషులు సహాయం ఇస్తారు ఓసారి, అయితే వారు ఓన్లీ ఈ యొక్క వైరస్ టైంలలో సహాయం ఇస్తారు. అయితే కానీ దేవుడు ఇచ్చేటువంటి సహాయము అది నిత్యకాలము మనకు దేవుడు అనుగ్రహించి నడిపించే దేవుడుగా ఉన్నాడు. నీవు భయపడకు, నీవు దిగులు పడకు, నీ తోడుగా ఆ ప్రభువు ఉన్నాడు. ఇక 3వ వచనంలో చూసినప్పుడు ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆ యెహోవా నిన్ను కాపాడు వాడు అని చెప్పి రాయబడుతున్నాయి. ఈ యొక్క దేవుడు ఎలాంటి వాడు? ఆయన నిన్ను కాపాడే దేవుడు అయి ఉన్నాడు. ఆయన కొనకడు, ఆయన నిద్రపోడు, నిన్ను కాపాడి నీకు కావలిగా ఉండేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనం చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథంలో ఈ యొక్క 127వ కీర్తనలో ఒకసారి మనం చదివినప్పుడు ఇక్కడ ఏం రాయబడుతుందంటే,
ఇక 3వ వచనం నుండి చూసినట్లయితే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణుల వంటి వారు అని చెప్పి ఇక్కడ కుమారుల గురించి ఆయన అంత బాగా రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు గర్భఫలాన్ని కూడా ఒక్కొక్కరికి అందించే దేవుడై ఉన్నాడు. మాత్రమే కాకుండా ఆయన వారిని కాపాడే దేవుడై ఉన్నాడు. వారికి ఇచ్చేటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలు ఎలాంటివి అని చెప్పి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం రాయబడుతుందంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుసు కష్టార్జితమైన ఆహారము తినుచు నూటయు వ్యర్థమే అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క యెహోవా ఆయన నీకు ఇవ్వాలి ప్రతి ప్రొవిషను. ఆయన ఇవ్వకుండా నీకు ఏది కూడా అది ఉండదు. కానీ ఏమంటున్నాడంటే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కాబట్టి మనం చూస్తున్న దైవ జనాంగమా, మనము ఆయనకు ప్రియులుగా ఉన్నప్పుడు సమస్తమును కూడా మనకు ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మరియు కూడా మనం చూస్తున్నప్పుడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయోవారు మేలుకొని ఇండుట వ్యర్థమే అంటూ ఉన్నాడు. చూసారా? ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క పట్టణాన్ని కావలి కాసేటువంటి వాచ్మెన్లని ఒక్కొక్కసారి మనం పెడతాం. కానీ ఇక వాచ్మెన్లు వాళ్ళు మేలుకొని ఉన్నా కూడా అది కూడా వ్యర్థమేనంట. అయితే మనకు ఎవరు కావలిగా ఉండాలి అంటే, మనకు దేవుడు మనకు కావలిగా ఉన్నప్పుడు మనకు పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను మనకు తగలదు. ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి మనం నిద్రపోతూ ఉంటేనే నిద్రలో కొన్ని రకమైన వ్యాధులు మనుషులకి దగ్గరకు వస్తూ ఉంటాయి. కానీ ఈ వ్యాధులు మనుషుల్ని తాక్కుండా అవి దూరంగా వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి? ఆ దేవుళ్ళు మనం ఉండాలి. ఆ దేవుళ్ళు ఉన్నప్పుడు అవి ఏవి కూడా మనల్ని అంటవు, మనల్ని ముట్టుకోవు. ఆయన మనకు నీడగా ఉంటాడు. ఆయన రెక్కల క్రింద ఆశ్రయం మనకిస్తాడు. ఆయన పగులు ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాడు ఆ దేవుడు. రాత్రి వెన్నెల దెబ్బ రాకుండా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. మనం చూస్తున్నప్పుడు ఇక 91వ కీర్తనలో కూడా నేను వారంలో పోయిన నెలలో కూడా ఇక మాటలు కొద్దిగా నేను చదివాను. చూస్తున్నప్పుడు ఇక 41వ కీర్తనలో, మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నీకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. తర్వాత ఏం రాయబడుతుందంటే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక నాశనకరమైన తెగుళ్ళు, కరోనా వైరస్ ఇలాంటి తెగుళ్ళు రాకుండా నిన్ను ఆ దేవుడు రక్షించే దేవుడై ఉన్నాడు, కాపాడే దేవుడై ఉన్నాడు. అంటే రాత్రి వేళ పడుకున్నప్పుడు ఈ సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనకు తెలియకుండానే వచ్చి ఈ వైరస్సులు పడవేసేటువంటి ఒక ప్రసక్తి అంటే ఎఫెక్ట్ అవుతాయి ఒక్కొక్కసారి. కనుక మనం వాటిలో నుండి విడుదల కావాలంటే మనం దేవుళ్ళలో ఉండాలి, మన శుభ్రతలో ఉండాలి, మనం పరిశుభ్రంలో ఉండాలి. అప్పుడు నిజంగా మనము ఈ యొక్క మహోన్నతుని చాటున ఉన్నటువంటి వారము అయి ఉంటాము. ఆయన రెక్కల క్రింద నీడ మనకు వస్తూ ఉంటుంది. కనుక మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన నిన్ను. కాబట్టి ఈ విధంగా మనల్ని దేవుడు కాపాడేవాడై ఉన్నాడు. మనకు సహాయాన్ని అందించే దేవుడై ఉన్నాడు. మన కష్టకాలంలో ఆయన మనల్ని కాపాడి మనకు ఎలాంటి శోధనలు రాకుండా మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఇంకొన మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క 5వ వచనంలో 121వ కీర్తన 5వ వచనంలో ఏం రాయబడుతుందంటే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును, పగులు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు,
ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. కాబట్టి పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైను ఆయన రాకుండా ఎలాంటి ఆపదలు రాకుండా, ఎలాంటి తెగుళ్ళు నీ మీదకి రాకుండా, కరోనా వైరస్ లాంటి తెగుళ్ళు నీ మీదకి రాకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు అయ్యున్నాడు. తర్వాత 7వ వచనం చదువుదాము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి, ఈ యొక్క వ్యాధిగాని వచ్చిందంటే ఈ యొక్క ప్రాణము యాక్చువల్గా ఈ యొక్క లంగ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయేస్తాయి. అక్కడ మొత్తం కూడా బ్లాకేజ్ అయిపోయేసి వాళ్ళకి వాయువు, ఆ యొక్క వాతము, వాయువు ఇవన్నీ కూడా బ్లాకేజ్, ఇవన్నీ కూడా వారికి పట్టిపోయేస్తాయి. పట్టి జ్వరము, దగ్గులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిలలో నుండి దేవుడు మనల్ని విడుదల చేసే దేవుడు అయినాడు. మన దగ్గరకు రానియకుండా వాటిని దూరపరిచే దేవుడు అయి ఉన్నాడు. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము కూడా ఆయన నీ రాకపోకలందు నిన్ను కాపాడుతాడు. ద్వితీయోపదేశ కాండములో కూడా 28వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడుతుంది. నీవు వెళ్ళినప్పటికీ లోనికి వచ్చినప్పటికీ నీవు దీవింపబడదు అని చెప్పి రాయబడుతుంది. దైవ జనాంగమా, నీవు దేవునిలో ఆయన రెక్కల నీడలోను మాత్రమే కాకుండా ఆయన ప్రక్కకు నీ కన్నులెత్తి చూస్తూ ఉండాలి. ఎప్పుడు నీ కన్నులెత్తి ఆయన ప్రక్క తేరి చూస్తూ ఉన్నప్పుడు ఈ పర్వతముల యొక్క అనుభవము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అబ్రహాముకి ఆయన ప్రొవైడర్గా ఉన్నాడు, యెహోవా ఈరేగా ఉన్నాడు, ఆయన యెహోవా రఫ్ఫగా ఉన్నాడు. ఆ యొక్క గోషాను పర్వతం ఇంకనూ కూడా మనం చూస్తున్నప్పుడు కర్మేలు పర్వతంలో దేవుడు విజయాన్ని ఎలియాకు అనుగ్రహించాడు. సినాయి పర్వతం మీద ఆ దేవుడు వారికి ఆజ్ఞలు అనుగ్రహించాడు. వాళ్ళు ఎలాగ నడవాలి, ఎలాగ వారు జీవించాలి అనేటువంటి విషయాలు దేవుడు వారికి బోధించాడు. కనుక ఆయన వైపు తేరి చూడాలి. పేతురుని మనం చూస్తున్నప్పుడు ఈ సముద్రం మీద ఆయన నడుస్తూ వెళుతూ ఉంటే యేసుని చూసినప్పుడు ఆయన బాగా నడిచాడు. అయితే నీళ్ళ ప్రక్కకు చూసినప్పుడు వెంటనే కిందకి దిగజారాడు. ఇలాంటి ఒక జీవితం మనలోనికి రాకూడదు. మనం యేసు వైపు తేరి చూస్తూ నడవాలి. మనం ఆయన ప్రక్కకు తేరి చూసి నడిచినప్పుడు మనకు వ్యాధులు, కరోనా వైరస్లు ఇలాంటి ఏవి కూడా రావు. మనకు కావాల్సిన ఆహారములు, మనకు వసతులు దేవుడు అనుగ్రహిస్తాడు. సింహం పిల్లలు ఎంతోగా ఆకలి కొని ఉండినను యెహోవాను ఎదురు చూసి వారికి ఏ యొక్క మేలు కొరత లేకుండా ఆయన సమస్తమును కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక దైవ జనాంగమా, మనము ఈ యొక్క మే మాసంలో అంతయు కూడా ఆయన ప్రక్కకు తేరి చూస్తూ మనము మనకి విశ్వాసములోను, మన యొక్క ప్రార్థనా జీవితంలోను, మన నమ్మకములోను ఆయన యందు, ఆయన చెప్పిన మాట మనం వినుట యందును మనం ఉన్నప్పుడు ఆయన మనకు సమస్తమును కూడా అనుగ్రహించి, మన కష్టార్జితాన్ని మనకు అనుగ్రహించి, మనకు సమస్త మేలులు చేసి, మనకు సమస్త సహాయాలు అనుగ్రహించి, మనల్ని పరిశుద్ధపరిచి, ఆయనకు దగ్గరగా మనల్ని నివసింపచేసి, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా మనం కాపాడి, మన యొక్క రాకపోకల యందు ఆ దేవుడు మనల్ని సురక్షితంగా నివసింపచేసి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. నీ బిడ్డలను కాపాడి దీవించి భద్రపరచండి, ఆశీర్వదించండి. వారు తండ్రి నీ ప్రక్కకు తేరి చూస్తూ నీ దగ్గర ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యమును అనుగ్రహించమని ప్రభా, వారి ప్రార్థనా జీవితం, వారి విశ్వాసము, ఇంకను వారి యొక్క ప్రవర్తన సమస్తమును కూడా నీకు ఇంపుగా ఉండి ప్రభా, వారికి కావలసిన తండ్రి సమస్త దీవెనల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహింపచేయండి. మీరు యెహోవా రఫగా ఉండి వారికి బాగు చేయండి. మీరు యెహోవా ఈరగా ఉండి వారికి సమస్తము ప్రొవైడ్ చేయమని, శోధనను తొలగింప చేయమని, ఇంకను వ్యాధుల నుండి విడుదల చేయమని, ధన సహాయాలు వారికి గొప్పగా అందించమని, వారి యొక్క ప్రయాణములలో రాకపోకలేందు సురక్షితను అనుగ్రహించి తండ్రి, ఇదిగో వారికి కావాల్సిన సమస్తమును కూడా రికవరింగ్ బ్యాక్ చేయమని అడుగుతున్నాను తండ్రి.
వారి బిడలు వారి చేతుల్లోనికి మీరు అందించమని, శోధనను తొలగించమని ప్రభా. వారు తండ్రి బిడలను తండ్రి ఈ యొక్క స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండేటి వారి అందరూ కూడా మంచిగా నీ ప్రవర్తనలో వారు ఎదిగే భాగ్యం అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, ముఖ్యంగా ఈ యొక్క వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.